హలో తునియన్ పాయకరపేట. ఈరోజు మనము ఒక చిన్న హౌస్ షిఫ్టింగ్ గురించి చెప్పుకుందాము. సాటర్‌డే ఈవినింగ్ మనకు ఒక సార్ కాల్ చేసి, ఇలాగా హౌస్ షిఫ్టింగ్ పెట్టుకున్నామని. సో, అది కూడా రేపు మార్నింగే పెట్టుకున్నాం సార్. మనకేమైనా హౌస్ షిఫ్టింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటదా అని అడిగారు. మనమైతే తప్పకుండా సార్ అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని సార్‌కి కాల్ చేసి, "ఓకే సార్. వి ఆర్ రెడీ. మనం రేపు మార్నింగే షిఫ్టింగ్ పెట్టుకుందామని" వాళ్ళకి ఓకే అన్నాం. సార్ వచ్చేసి మన డెక్కన్ కంపెనీలో ఎంప్లాయీ. షిఫ్ట్ అవైలబిలిటీ ఉంది. ఓకే. రేపు మార్నింగ్ సండే మార్నింగ్ పెట్టుకుందామని ఓకే అన్నారు. నేను కూడా ఓకే అని రూమ్ షిఫ్టింగ్ కావాల్సిన వర్కర్స్ అలాగే ఏసీ అండ్ ఎలక్ట్రికల్ వర్కర్‌ని కూడా మనం మాట్లాడుకొని, మనమైతే రెడీ చేసుకొని నిన్న మార్నింగ్ షార్ప్‌గా టైంకైతే ఇంటికి రీచ్ అయ్యాం. సార్ కాల్ చేసినప్పుడే నాకు చెప్పారు. మన షిఫ్టింగ్ అన్నది చాలా దగ్గరే సార్. ఒక 100 మీటర్స్ వరకే ఉంటది. సో, మీకు కూడా సింపుల్‌గానే ఉంటది. చూసి కొద్దిగా అమౌంట్ అనేది చెప్పమన్నారు. మనం కూడా దాన్ని బట్టే ఓకే సార్ అన్నాము. మనం చూసినప్పుడు కూడా ఇల్లు కూడా దగ్గరే ఉంది. ఈ షిఫ్టింగ్ కూడా మనకి ఈజీయే. సో, ఇక్కడ నుంచి ట్రాన్స్‌ఫర్ చేసి మళ్ళీ ఆ ఇంటికన్నది మన వాళ్ళు నీట్‌గా సార్ భయపడిందల్లా కొత్తగా అంటే వాషింగ్ మెషిన్ ఉన్నది. అలాగే కొన్ని ఐటెమ్స్ కూడా బరువైనవున్నాయి. సో, ఫస్ట్ ఫ్లోర్ నుంచి దిగాలి. అది కొద్దిగా స్టెప్స్ కూడా స్పేసు తక్కువుండడం వల్ల కొద్దిగా డ్యామేజ్ అవ్వకుండా దిగితే సరిపోతది సార్ నాకు. ఏమవసరం లేదు. బయటికి ఇప్పుడు ఎవరికైనా ఫోను చేద్దాం అందరిని బతిమాలుకొని నేను తెచ్చుకోవడానికి కూడా నాకు ఇబ్బందవుతది. సో, మీరు నాకదొకటి జాగ్రత్తగా చూడండి. ఈ వర్కులు కూడా అలాగే ఎలక్ట్రికల్ పర్సన్స్ కూడా కొద్దిగా ఏసీ కూడా దగ్గరుండి ఫిక్స్ చేసేలాగా చూడండి అన్నారు. మన వాళ్ళు ఎటువంటి డ్యామేజ్ లేకుండా ప్రతి ఐటెమ్‌ని చాలా సింపుల్‌గా కిందకి దింపేసి షిఫ్టింగ్ అన్నది చేశారు. సార్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాతో చాలా బాగా మాట్లాడారు. సో, నేను సరే ఇలాగా మీతో పాటునే నేను ఎంప్లాయీని అరవిందో ఫార్మసీలో వర్క్ చేస్తున్నానని చెప్పేసంటే, ఆహా! ఓకే సార్. అయితే వెరీ గుడ్. మీరు వర్క్ చేస్తూ ఇది ఎలాగ సార్ ఎలా మేనేజ్ చేస్తున్నారని నన్నైతే చాలా స్వీట్‌గా అడిగారు. సార్ నైట్ డ్యూటీ అంటున్నారు. మరి స్లీప్ అన్నది మీకు ఎలా అంటే, ఇంకా అలవాటు అయింది సార్ కొద్దిగా మరి కష్టపడుతున్నాం కదా! సో, ఆ డ్యూటీ అండ్ అలాగే ఇవి కూడా ఎట్ ఎ టైమ్ కొద్దిగా కవర్ చేస్తున్నానంటే సార్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యి, వెరీ గుడ్ సార్. మీరు చాలా బాగా కష్టపడుతున్నారు కాబట్టి, మా డెక్కన ఎంప్లాయీస్ అందరికి కూడా నేను ఇంచుమించు అందరికి కూడా స్ప్రెడ్ చేస్తాను. ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఇది హెల్ప్ అవుతది కాబట్టి, మీకు కూడా కొద్దిగా హెల్ప్ అవుతది. నేను కూడా మిమ్మల్ని చూస్తున్నాను కాబట్టి మీరు కూడా బానే కష్టపడుతున్నారు. జాబ్ చేస్తూ ఇలా ఆల్ ఈవెంట్స్ చూడడం అనేది చాలా టఫ్ టాస్క్ సార్. అలా మీరు బానే సింపుల్‌గా హ్యాండిల్ చేస్తున్నారు. ఐడియా కూడా చాలా బాగుంది సార్. నాకు కూడా తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఆల్రెడీ మీ యొక్క ఎలక్ట్రీషియన్ వర్క్‌ని తీసుకొని మాకు కాల్ చేసి ఇలాగ ఇది యూనిక్ థాట్‌తో ఒక సిస్టమ్ అన్నది రన్ అవుతుంది తునిలోని. ఒకసారి వాళ్ళకి కాల్ చేయని చెప్పి నాకు చెప్పడంతో నేను మీకు నిన్న సడెన్‌గా కాల్ చేసి చెప్పాను. మీరు కూడా వెంటనే ఫాస్ట్‌గానే నాకు రిప్లై ఇచ్చారు కాబట్టి ఓకే సార్ బాగుంది. ఇంత ఫాస్ట్‌గా వర్క్ చేయడం అన్నది సో, అందరికి నీడెడే. తుల్లో అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నాతో ఆయన పాజిటివ్‌గా మాట్లాడారు. మీరు కూడా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మనం సర్వీసెస్ గురించి అందరికీ కూడా తెలియచేయండి. ఈ వీడియోస్‌ని అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.